వరల్డ్ క్యాన్సర్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న జరపడం జరుగుతుంది. ఆ ఉద్దేశం మెయిన్ క్రైటీరియా ఆర్ ఎయిమ్ ఆఫ్ వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేషన్ ఈస్ టు క్రియేట్ అవేర్నెస్ క్యాన్సర్ తొలి దశలో కనుక్కోవడానికి, క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు తెలియజేయడానికి, డయాగ్నోసిస్ తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇటీవల మంచి పరికరాలతో మంచి వైద్యంతో క్యూర్ చేయొచ్చు అనే ధైర్యం చెప్పడానికి ఈ క్యాన్సర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈరోజు అపోలో క్యాన్సర్ హాస్పిటల్లో మేము ఒక విక్టరీ బెల్ అని లాంచ్ చేశాము. ఈ విక్టరీ బెల్ ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి క్యూర్ అయిపోయిన నిర్ధారణ అయిన వాళ్ళు హాస్పిటల్కి వచ్చి వెళ్ళే ముందు ఈ బెల్ని వాళ్ళు కొట్టగలిగితే ఆ బెల్ని కొట్టించి దాని రెజనెన్స్, దాని సౌండ్ క్యాన్సర్ హాస్పిటల్ అంతా వినపడజేయడము చేస్తే దాంట్లో ట్రీట్మెంట్ చేసే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఈ ట్రీట్మెంట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది క్యాన్సర్ క్యూర్ అయిపోయిన వాళ్ళు బెల్ కొట్టారని, మేము కూడా మా ట్రీట్మెంట్ అయిన తర్వాత బెల్ కొట్టచ్చు అనే ధైర్యం చెప్పడానికి కొరకు ఈరోజు విక్టరీ బెల్ లాంచ్ చేశాము. దిస్ ఈస్ టు ఇన్స్పైర్ ద క్యాన్సర్ పేషెంట్స్ ఆన్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇంకోవైపు మన నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా సర్వైకల్ క్యాన్సర్ గురించి చెప్పింది. నిన్న పూనం పాండే కూడా దాని గురించి చనిపోయిన వార్తలు వచ్చాయి. సో క్యాన్సర్ సర్విక్స్ మన భారతదేశంలో చాలా కామన్గా చూస్తుంటాము. దానికి ఒక వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది. పెళ్ళి కాకముందు ఈ చిన్న అమ్మాయిలు పెళ్ళి కాకముందు ఈ వ్యాక్సిన్ తీసుకోగలిగితే 99% మనం క్యాన్సర్ సర్విక్స్ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఈ వ్యాక్సినేషన్ ఎప్పటి నుంచో అవైలబుల్ ఉంది. కాకపోతే అది కాస్ట్లీ, అంటే 10,000 రూపాయలు ఒక్కొక్క ఇంజెక్షను 2 సార్లు కానీ 3 సార్లు కానీ తీసుకోవాల్సి వస్తుంది. అది ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ బడ్జెట్లో ఫ్రీగా వ్యాక్సినేషన్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఇది చాలా ఎంకరేజింగ్గా ఉంది. మేము ఎప్పటి నుంచో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రతి గవర్నమెంట్ని. వాళ్ళు ఇది చేయడం చాలా మంచిది. ఏ గృహిణికి, ఏ అమ్మాయికి కూడా ముందు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈ వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ రాకుండా పూర్తిగా మనం నిర్మూలించవచ్చు.